అదే వాళ్ళే కావాలి. నరేంద్ర మోడీ నాయకత్వం, నరేంద్ర మోడీ నాయకత్వం. జై మాతా, మాతరం మాతరం, మాతరం మాతరం, మాతరం గీతరం. కాంగ్రెస్ హటో, కాంగ్రెస్ హటో, గట్టి మీద కొంగ, గట్టి మీద కొంగ, చెట్టు మీద కొంగ, గట్టి మీద కొంగ. జిందాబాద్ 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 జిందాబాద్. డౌన్ డౌన్ దేశద్రోహి రాహుల్ గాంధీ, డౌన్ డౌన్ దేశద్రోహి రాహుల్ గాంధీ, డౌన్ డౌన్ దేశ లాలి నరేంద్ర మోడీ గారి నాయకత్వం. డౌన్ డౌన్ దేశద్రోహి రాహుల్ గాంధీ, డౌన్ డౌన్ దేశద్రోహి రాహుల్ గాంధీ, దేశద్రోహి రాహుల్ గాంధీ, డౌన్ డౌన్ దేశద్రోహి రాహుల్ గాంధీ. కట్టు మీద కొంగ, కట్టు మీద కొంగ, నరేంద్ర మోడీ గారి నాయకత్వం. లాలి నరేంద్ర మోడీ గారి నాయకత్వం. లాలి నరేంద్ర మోడీ గారి నాయకత్వం. జిందాబాద్ జిందాబాద్ జిందాబాద్, బీజేపీ జిందాబాద్. మాతా కీ జై, మాతా కీ జై. కట్టు మీద కొంగ, డౌన్ డౌన్ దేశద్రోహి రాహుల్ గాంధీ. सरकार की जय, बीजेपी सरकार की जय, नरेंद्र मोदी की जय, भाई की जय. మేము సపోర్ట్ చేస్తున్నాం అని చెప్పి మీడియా పరంగా చెప్పండి, వేలకి వెళ్ళిపోతాం. ఇలా అవ్వడం కాదు. కాంగ్రెస్ హటో, డౌన్ డౌన్ దేశద్రోహి రాహుల్ గాంధీ, డౌన్ డౌన్ దేశద్రోహి రాహుల్ గాంధీ, దేశద్రోహి రాహుల్ గాంధీ, దేశద్రోహి రాహుల్ గాంధీ, రాహుల్ గాంధీ దొంగ, చెట్టు మీద కొంగ, రాహుల్ గాంధీ దొంగ. జిందాబాద్ భారతీయ జనతా పార్టీ, జిందాబాద్ నరేంద్ర మోడీ గారి నాయకత్వం. भारत 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 माता దేశవ్యాప్తంగా కూడా భారతదేశం యొక్క అభివృద్ధి సంక్షేమము అదేవిధంగా రక్షణ రంగంలో భారతదేశం ఈవేళ ప్రపంచ దేశాలకి వెన్నుదన్నుగా ఉన్నటువంటి ప్రస్తుత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారత వికాసాన్ని జీర్ణించుకోలేని కాంగ్రెస్ కుక్కలు ఈవేళ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మేమంతా కూడా దేశ వికాసం గురించి భారత ప్రజలందరికీ తెలియజెప్పే క్రమంలో మరి ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏదైతే ఉందో ఇంటర్నేషనల్ లెవెల్లో జరుగుతూ ఉన్నటువంటి ఎక్స్పోకి సంబంధించి ఢిల్లీలో జరుగుతూ ఉన్నటువంటి భారత కళ్యాణ మండపంలో గత కొన్ని రోజులుగా జరుగుతున్నటువంటి వివిధ దేశాలకు చెందినటువంటి అన్ని రంగాల నాయకులు కూడా ఈ యొక్క భారత కళ్యాణ మండపంలో జరుగుతున్నటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎక్స్పోలో పాల్గొన్న సందర్భంగా మన దేశ ఖ్యాతి ఈవేళ ప్రపంచ దేశాల్లో
పెంపొందుతున్నటువంటి తరుణంలో ఈవేళ కాంగ్రెస్ కుహనా కుక్కలు ఈవేళ రాహుల్ గాంధీ నేతృత్వంలో ఎందుకు పనికిరానంటే దద్దమ్మ రాహుల్ గాంధీ ఈవేళ ఈ యొక్క భారతదేశం యొక్క ఎదుగుదలను ఓర్చుకోలేనటువంటి పరిస్థితుల్లో ఈవేళ భారత కళ్యాణ మండపం మీద దాడి చేయటువంటి దాన్ని భారత జాతి యావత్తు కూడా ఖండిస్తోంది. కాంగ్రెస్ చేసే చర్యల్ని మేము ఖండిస్తూ ఈవేళ కాంగ్రెస్ ఆఫీసుల్ని ముట్టడించే దాంట్లో భాగంగా భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఏలూరు జిల్లా కేంద్ర కార్యాలయంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ఆఫీస్ ముట్టడికి వస్తే ఈవేళ పోలీసు వారు మమ్మల్ని అడ్డగించి ఈ విధంగా మమ్మల్ని నిలుపుదల చేస్తున్నారు. ఈ విషయంలో నేను పోలీసు వారి చర్యలను కూడా మేము ఎదుర్కొనేదానికి ఈవేళ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా వెన్నుదన్నుగా మేమందరం నిలిచి ఉన్నాము. ఈవేళ ముఖ్యంగా రాహుల్ గాంధీ కానీ అతని అనుచరులు కాంగ్రెస్లో ఉన్నటువంటి ఎవరైనా దేశ ద్రోహానికి పాల్పడుతున్నటువంటి వారిని భారత ప్రభుత్వం వెంటనే శిక్షించాలా. ఈవేళ భారతదేశం యొక్క పేరుని వారు ఆమోదించలేక భారతదేశం మీద చెడ్డ పేరు వచ్చే విధంగా వాళ్ళు ప్రవర్తిస్తున్నటువంటి తీరుని గ్రహిస్తూ ఈవేళ రాహుల్ గాంధీ బొమ్మని ఇవాళ మేము ఇక్కడ దిష్టి బొమ్మని దగ్ధం చేస్తామని చెప్పేసి ఇవాళ పత్రికాముఖంగా మాధ్యమంగా ప్రజలందరికీ తెలియజేస్తూ ప్రజలందరి మద్దతుని కూడగట్టడానికి భారతీయ జనతా పార్టీ ఈ విధమైనటువంటి కార్యక్రమాలు ముందు కూడా కొనసాగిస్తుందని తెలియజేసుకుంటూ ఈరోజు ప్రపంచం మొత్తం మీద భారతదేశం గర్వించదగ్గగా ఉందంటే అది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన కాడ నుంచి ఇప్పుడు ఏదైతే ప్రపంచవ్యాప్తంగా సమ్మిట్ జరుగుతుందో దాన్ని ఓర్చలేక బీజేపీ పార్టీకి ఏదో దేశం మొత్తం పేరు వచ్చేస్తుంది, పార్టీ పేరు చెడగొట్టాలనే ఉద్దేశంతో ప్రపంచ మేధావులందరికీ ఎక్స్పోజ్ జరుగుతుంటే అర్ధనగ్న ప్రదర్శనగా కాంగ్రెస్ గూండాలు మన దేశానికి వచ్చే ప్రఖ్యాతులు చెడగొట్టడానికి బీజేపీకి వచ్చే పేరు చెడిపోతుందని తెలియజేయడం కోసం అర్ధనగ్న ప్రదర్శనలు చేసి మన దేశ ప్రతిష్టని భంగపాలు చేశారు. దాన్ని బట్టి వీళ్ళు పక్క దేశాల కుక్కలతో కుమ్మక్కయ్యి మన దేశ గౌరవాన్ని భంగపరిచినందుకు ఇటువంటి కాంగ్రెస్ నాయకుల్ని మన దేశంలో ఉంచడం అవసరమా? ఇటువంటి కాంగ్రెస్ ఆఫీసులు ప్రతి జిల్లాకి అవసరమా? అందుకే యువమోర్చా ఆధ్వర్యంలో దేశం మొత్తం మీద కాంగ్రెస్ ఆఫీసుల ముట్టడికి ఈరోజు భారతీయ జనతా యువమోర్చా పిలుపునివ్వడం జరిగింది. ఆ కార్యక్రమంలోనే భాగంగా ఈరోజు ఏలూరు జిల్లా కాంగ్రెస్ ఆఫీసు ముట్టడి చేయడం జరుగుతుంది.